నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎక్కడున్నానో చెప్పనా? 177 కోట్ల విలువైన భూమి మీద ఉన్నాను. ఎస్, మీరు విన్నది నిజమే. ఇది ఎక్కడో కాదు, రాయదుర్గం గచ్చిబౌలి పరిధిలో వస్తుంది. ఇది ఇక్కడ చూసుకుంటే కంపెనీ హెచ్సిఎల్ టెక్ అనేసి ఒకటి కనిపిస్తా ఉంది. ఇక్కడ కంపెనీ ఒకటి నియర్ బై హెచ్ఎస్బిసి కంపెనీ, ఇట్లాంటివన్నీ కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. అయితే ఈ భూమి మొన్న వేలం వేస్తే 7.67 ఎకరాలు 1356 కోట్లకు పలికిందండి. నిజంగా షాకింగ్. అసలు నా మైండ్ బ్లో అయిపోతుంది. ఎవడ్రా చెప్పింది ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పి తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఆల్ టైమ్ రికార్డ్, ఇండియా రికార్డ్ అంటే ఇదే. ఎంతో తెలుసు కదా, 177 కోట్లు. అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ పక్కనే 140 కోట్లు కూడా పలికింది. 11 ఎకరాలు అంటే నియర్ బై అక్కడ వ్యాన్లు అవన్నీ కనిపిస్తాను చూసినారా, అక్కడ 14 ఏకర్స్ ఉంది. అదైతే 140 కోట్లకైతే పలికింది. ఇదంతా కలుపుకుంటే గవర్నమెంట్కి ఒకే ఒక్క రోజులో లాభం ఎంతో తెలుసా? 3100 కోట్లు. మీరు విన్నది నిజమే. రీసెంట్గా కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో 70 కోట్లకు పలికింది. అప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు కూడా హైదరాబాద్ వాస్తులే, ఇక్కడ హైదరాబాద్ వాళ్ళే ఇక్కడ ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు. గజము 3 నుంచి 3.5 లక్షలకు పలుకుతా ఉంది ఇక్కడ. దానికి ముందు 2017లో రాయదుర్గంలో 40 కోట్లకైతే పోయింది అది గచ్చిబౌలిలో, అప్పట్లో 2017లోనే. అయితే ఇది కొన్నది ఎవరంటే ఎంఎస్ఎన్ కంపెనీ అనేసి తీసుకుంది ఈ ల్యాండ్. అయితే 177 కోట్లు పెట్టి 7.67 ఎకరాలు ఎంఎన్సి కంపెనీ అయితే తీసుకునింది. ఇంకొక 11 ఎకరాలు అని చెప్పాను కదా, అదైతే ప్రిస్టేజ్ కంపెనీ తీసుకునింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఐటీ ఉద్యోగాలు కానీ ఇట్లా రంగాల ఉద్యోగాల నుంచి అందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి, సో ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో మెయిన్ అన్నమాట, ఇది చాలా మెయిన్. సో ఇక్కడ హెచ్సిఎల్ కావచ్చు, జెలిస్ కావచ్చు, హెచ్ఎస్బిసి కావచ్చు, ఇట్లా కంపెనీలన్నీ ఇక్కడే ఉండడంతో ఇది మాత్రం మెయిన్. ఇది మాత్రం కొంచెం పైకి ఉంది. అంటే చాలా కంపెనీలు చాలా డౌన్లో ఉన్నాయి. ఇక్కడ డౌన్ నుంచి పైకి లేసింది. ఇది ల్యాండ్ ఏంటంటే చాలా పైకి ఉంది. పైకి ఉండడంతో ఇది చాలా బెనిఫిట్ అయింది ల్యాండ్కి. 177 కోట్లకు పలికింది ఎకరా. మైండ్ బ్లాక్ అవుతా ఉంది అసలు చెప్తా ఉంటే. 177 కోట్లు ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్. ఇదే తెలంగాణలోనే రికార్డ్ సాధించుకుంది. చవక, ఇక్కడ చాలా చవక. అయితే హైదరాబాద్లో 10,000 ఉద్యోగం తీసుకున్నా సరే, 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయల ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కూడా హైదరాబాద్లో ఈజీగా బతకగలుగుతారు. వాళ్ళకి జీవనాధారం కానీ ఇవన్నీ హైదరాబాద్లో చాలా తక్కువ. లివింగ్ ఆఫ్ కాస్ట్ చాలా తక్కువ. ఐటీ కంపెనీలు ఇవన్నీ చాలా అభివృద్ధి జరుగుతోంది కదా, సో చాలా తక్కువగా వే ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా వస్తుంది వీళ్ళకి. ఇది టీజీఐఐసి అనేసి ఇది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేసి వేలం వేస్తే ఒక ఎకరా 177 కోట్లకు పలకడం ఏంటండి? తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వేలం వేస్తే 7.63 ఎకరాలు 177 కోట్ల. ఇంకేదన్నా ఇది బంగారమా, అంటే డైమండ్లు ఉండేదా? ఇదేమన్నా